బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. థైరాయిడ్ గురించి అండి. అసలు థైరాయిడ్ గురించి చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, అసలు హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే, హై థైరాయిడ్ ఏంటి, లో థైరాయిడ్ ఏంటి అంటే బరువు పెరిగిపోయే థైరాయిడ్ ఉంటుందంట కదా, బరువు తగ్గిపోయే థైరాయిడ్ ఉంటుందంట కదా, అసలు థైరాయిడ్ని కంట్రోల్ చేయొచ్చా, మెడిసిన్ అయినా మెయిన్ సొల్యూషన్, అసలు ఏజ్లో వస్తుంది, అవన్నీ చాలా క్వశ్చన్స్ అడిగారు చాలామంది. సో థైరాయిడ్ అంటే ఇక్కడ ఉంటుంది గ్లాండ్, ఇక్కడ ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సరే, ఇక్కడ బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏంటంటే ఒక చిన్న గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. సో మన బాడీలో గ్లాండ్స్ ఉంటాయి కదా, పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. సో ఇలా గ్లాండ్స్లో ఒక థైరాయిడ్ గ్లాండ్, ఇది మెయిన్ అనమాట. ఈ థైరాయిడ్ గ్లాండ్ మెటబాలిజం చాలా కరెక్ట్గా చేయడానికి, అంటే మనం తిన్న ఆహారాన్ని ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వకుండా హెల్తీగా ఉండడానికి, ఇంకా రకరకాల ఎన్నో రకాల సమస్యలు, ఇమ్యూనిటీని కాపాడడానికి, మెటబాలిజం స్పీడ్ చేయడానికి, ఇంకా హార్ట్ని హెల్తీగా ఉంచడానికి, ప్రతిదానికి చాలా కనెక్టెడ్ గ్లాండ్ అనమాట ఇది థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్గా పనిచేస్తే మనకి అన్ని రకాల సమస్యలు రాకుండా కాపాడడానికి కూడా చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ కొంతమందికి ఉందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు థైరాయిడ్ హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అంటారు. అంటే సో హైగా ఉందనుకోండి లెవెల్స్ T3, T4, TSH అనే హార్మోన్స్ ఉంటాయి. సో అవి మెయిన్ థైరాయిడ్ గ్లాండ్ నుంచి వస్తాయన్నమాట మనకి. ఆ T3, T4, TSH హార్మోన్స్ కరెక్ట్ మోతాదులో ఉండాలి. అవి లేవు, ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు హైపర్ థైరాయిడిజం అంటారు. హైపర్ థైరాయిడిజంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, యాంగ్జైటీ ఎక్కువ, ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం, మన హార్ట్ బీట్ మనకే వినపడుతుంది, స్ట్రెస్ఫుల్గా ఉంటాం, డల్గా ఉంటాం, లేదంటే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాం. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఒకసారి వెళ్ళి థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. సో థైరాయిడ్ టెస్ట్ చేస్తే ఏమవుతుంది, T3, T4, TSH ఉన్నాయి కదా, అవన్నీ ఒకసారిగా పెరిగి ఉంటాయి మనకి. అలాగా సో హైపర్ థైరాయిడిజంలో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ హార్ట్ బీట్ వినపడం, యాంగ్జైటీ, జుట్టు రాలిపోవడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, కోపము, ఇరిటేషన్, ఒక కైండ్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కంబైండ్ అయితేనే హైపర్ థైరాయిడ్. ఆ టైంలో మనం థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని దాన్ని బట్టి డోసెస్ కరెక్ట్ మోతాదులో మెయింటైన్ చేయాలి. థైరాయిడ్ ట్యాబ్లెట్ ఒకసారి స్టార్ట్ చేసామనుకోండి, మన బాడీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండి, యోగా చేసుకొని, టైంకి ఫుడ్ తిని, ప్రాపర్ స్లీప్ ఉండి, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే థైరాయిడ్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అదేం పర్మనెంట్గా ఇలాగే ఉండాలని ఏం లేదు. సో థైరాయిడ్ అనేది డిపెండ్స్ అపాన్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండి, ఇమ్యూనిటీ కరెక్ట్గా ఉండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే థైరాయిడ్ కూడా, ఇప్పుడు 120 వేసుకునే వాళ్ళు కూడా 100కి వస్తారు, 3 months తర్వాత 75కి వస్తారు, 50కి వస్తారు, 25కి వస్తారు, 12.5 mcg వచ్చి స్లోగా కూడా ఆపేయచ్చు. ఎప్పుడు మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి. మన నిద్ర బాగుందా, తినే ఆహారం బాగుందా, ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయా, రెగ్యులర్ యోగా చేస్తున్నామా, ఇవన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాపర్ వాటర్ తాగుతున్నామా, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి. సో కాబట్టి ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకండి. హార్ట్ బీట్ వినపడుతుంది, యాంగ్జైటీ వస్తుంది, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నాం, కళ్ళు తిరుగుతున్నాయి, బాడీ బద్ధకంగా నీరసంగా వస్తుంది, ఇవన్నీ ఉన్నప్పుడు థైరాయిడ్ టెస్ట్ డెఫినెట్గా చేయించుకోండి. అప్పుడు హైపర్ థైరాయిడిజం ఉంటే దాన్ని బట్టి, వాళ్ళ లెవెల్స్ని బట్టి, ఆహార నియమాలు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోమంటారు ఏ డాక్టర్ అయినా సరే. కరెక్ట్ చేసుకొని వచ్చాక కూడా అలాగే ఉంది అంటే అప్పుడు మనం మెడిసిన్ స్లో డోసెస్ పెట్టుకుంటా అది మెయింటైన్ చేసుకోమని చెప్తుంటాం. అయితే హైపోథైరాయిడిజం అంటే మనకి ఏమవుతుందంటే లో లెవెల్స్, అంటే తక్కువగా ఉంటాయి లెవెల్స్. అప్పుడు ఏమవుతుంది మనకి, సో డల్గా కాదు. సో హైపర్ థైరాయిడిజం పెరిగిపోతుంటారు బరువు, హైపోథైరాయిడిజం తగ్గిపోతుంటారు బరువు. వాళ్ళలో కూడా ఈక్వల్ సిమ్టమ్స్, కొద్దిగా ఐస్ బ్లర్గా కనిపించడం, వీక్గా అనిపించడం, జుట్టు రాలిపోతూ ఉండడము, ఏం తిన్నా సరే ఆకలి లేకపోవడం, ఇవన్నీ ఉంటే హైపోథైరాయిడిజం. బేసికలీ ఇవి హైపర్ ఎందుకు వస్తుంది థైరాయిడ్ లెవెల్స్, ఏ డెఫిషియన్సీ వల్ల వస్తున్నాయంటే, ఒకటి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల, అయోడిన్ డెఫిషియన్సీ ఉన్నా, సెలీనియం డెఫిషియన్సీ ఉన్నా, జింక్ డెఫిషియన్సీ ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా సరే మనకి ఏమొస్తుంది, థైరాయిడ్ వస్తుంది. సో వీటిని కరెక్ట్ చేసుకోవాలి మనకి. నేను అందుకే చాలామంది చెప్తుంటాను, ఒకవేళ అయోడిన్ డెఫిషియన్సీ ఉంటే అయోడైడ్ సాల్ట్ తెచ్చుకొని వాడండి, ఓకే. అండ్ దాంతోపాటు కర్డ్, నేను చాలామంది బటర్ మిల్క్ తాగమంటుంటాను, బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ తీసుకుంటూ ఉండండి. అప్పుడు మనం కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు అయోడిన్ డెఫిషియన్సీ. సెలీనియం డెఫిషియన్సీ అంటే రిచెస్ట్ సెలీనియం ఉన్న ఏదన్నా సీడ్స్ ఉన్నాయంటే అది బ్రెజిల్ నట్స్, బెస్ట్ నట్స్ అండి. ఇలా ఉంటాయి, మంచిగా పనసకాయ విత్తనం లాగా ఉంటాయి, కానీ అవి కాదు, కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. పైన తోలంతా బ్రౌన్ కలర్లో ఉంటుంది, లోపలంతా వైట్ కలర్లో ఉంటుంది. ఎంత మంచి క్యాలరీస్ ఉంటాయి, చాలా ఎనర్జీ అనమాట. థైరాయిడ్ ఉండే వాళ్ళకి హార్ట్ బీట్ వినిపించడము, లేదంటే బాడీ వీక్ అనిపించడం ఉంటుంది కదా, డైలీ ఒక 2 బ్రెజిల్ నట్స్ తీసుకోండి, నానబెట్టండి, ఫస్ట్ 2-3 hours నానబెట్టిన తర్వాత తినండి, అల్టిమేట్ రిజల్ట్ అండి. సో థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి బ్రెజిల్ నట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తారు. కాబట్టి డైలీ 2 నానబెట్టుకొని బ్రెజిల్ నట్స్ తీసుకోండి. అండ్ మెయిన్ జింక్ డెఫిషియన్సీ అని చెప్పాను కదా, అవి అద్భుతంగా ఎక్కడ దొరుకుతాయి, పంకిన్ సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి థైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి. సో పంకిన్ సీడ్స్ రెగ్యులర్గా తీసుకోండి. ఫస్ట్ హైపోథైరాయిడిజమా హైపోథైరాయిడిజమా చెక్ చేసుకోండి ఫస్ట్.
ఆ చెక్ చేసుకొని అక్కడికెళ్ళి డాక్టర్‌ని వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కూడా మనం ఆహారంలో కొన్ని తీసుకోవాలి, కొన్ని తీసుకోవద్దు. ఎస్పెషల్లీ లో థైరాయిడ్ లెవెల్స్ ఉండే వాళ్ళు కొన్ని ఆహారం వాళ్ళ ఫిజికల్ బాడీని చూసి మనం చెప్పొచ్చు. థైరాయిడ్ ఎక్కువుందనుకోండి, ఒకవేళ థైరాయిడ్ ఎక్కువుండే వాళ్ళకి బరువు ఎక్కువగా ఉంటారు. ఎందుకు బరువు పెరిగిపోతున్నామా? తక్కువే తింటున్నాం గదా! నార్మల్‌గానే ఉన్నాను కదా! ఎందుకు బరువు పెరిగిపోతున్నాను అన్నప్పుడు ఆ డౌట్ ఉన్నప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. పీరియడ్ ఇర్రెగ్యులర్ రావడము, ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం ఇలాంటి సిట్యుయేషన్ ఉన్నప్పుడు కూడా మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్ అండి. థైరాయిడ్ అస్సలే రాకుండా ఉండాలంటే మనకేం కావాలి? ఇమ్యూనిటీ బావుండాలి. తిన్న ఆహారము మన బాడీకి అబ్జార్బ్ అవ్వాలి. ఇవన్నీ బావుండాలంటే నేను ఒకటే చెప్తాను. బ్రెజిల్ నట్స్ తీసుకోండి, ఐడోట్ సాల్ట్ తీసుకోండి, పంకిన్స్ తీసుకోండి. ఆకుకూరల్లో గంగవాయిల్ వల్లి కూర అంటారు కదా! సో, పెద్దగా మందంగా ఉంటుంది. చాలా మంచిగా పనిచేస్తది. బేసికల్‌గా ఇమ్యూనిటీ చాలా పెంచుతది. సో, థైరాయిడ్‌ని కంట్రోల్ చేసి దాన్ని లెవెల్‌లో ఉంచుకోవడానికి కూడా చాలా అద్భుతంగా క్యూరింగ్ కాకున్నా కూడా కంట్రోల్‌లో ఉంచుకోవడానికి. ఇప్పుడు థైరాయిడ్ లెవెల్స్ పెరిగిపోతున్నాయనుకోండి, మన ఇమ్యూనిటీ బావుందనుకోండి కంట్రోల్‌లో ఉంచుతది. ఆ కంట్రోల్‌లో ఉంచడానికి గంగవాయిల్ ఆకు బాగా యూజ్ అవుతది. గంగవల్లి ఆకు తెప్పించుకొని రెగ్యులర్‌గా పప్పులో గానీ, లేదంటే రసంలాగా గానీ, లేదంటే లైట్‌గా ఫ్రై చేసుకొని పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకొని నేను బ్రెజిల్ నట్‌ని, పంకిన్ సీడ్స్‌ని పౌడర్ చేసి పెట్టుకోమంటుంటాను. ఒకరోజు మునగాకు కూడా చాలా మంచిది. ఆకుకూరలన్నీ మంచివేనండి. చెప్తున్నాను కదా! స్పెషల్లీ థైరాయిడ్ వాళ్ళు ఆకుకూరలు రెగ్యులర్‌గా తీసుకోండి. కానీ కొద్దిగా మంచిగా 1-2 మంచిగా కొద్దిగా బాగా వాష్ చేయండి ఫస్ట్ ఆకుకూరల్ని. ఆకుకూరలు పండించి పెట్టుకుంటే ఇంట్లో పండించండి. బయట తీసుకోవచ్చు. పాలకూరలు అన్ని పెస్టిసైడ్స్ ఏస్తారు. అన్ని ఆకుకూరలు పెస్టిసైడ్స్ ఎక్కువేస్తారు. బయట పండించే దాంట్లో. మనమే ఇంట్లో పండించుకున్నామనుకో ఆకుకూరలు ఎంతసేపు వారానికి 2 వారాలకొచ్చేస్తాయి. సో, ఆకుకూరల్లో అద్భుతంగా పనిచేసే థైరాయిడ్‌కి మునగాకు ఎంత అద్భుతంగా జరుగుతదో, గంగవల్లి ఆకు గూడా అంత బాగా పనిచేస్తది. గంగవల్లి ఆకు మోర్ న్యూట్రిషియస్, మోస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్. ఎన్నో రకాల శరీర సమస్యలు అంటే ఇప్పుడు థైరాయిడ్ వచ్చిందనుకోండి, హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటది. నీరసం వస్తది. బద్ధకంగా అనిపిస్తది. జుట్టు రాలిపోతది. బాడీలో అన్నీ వీక్‌గా అనిపించే దాన్ని కంట్రోల్ చేస్తది గంగవల్లి ఆకు, మునగాకు గూడా. ఈ 2 ఆకుల వల్ల మనకి థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంటది. అద్భుతమైన స్లీప్ బావుంటది. డైజెషన్ బావుంటది. గట్ హెల్తీగా ఉంటది. అన్ని రకాల సమస్యలు రావు. అండ్ ఇంకొక వెజిటబుల్ నేను చెప్తున్నాను గదా! కీరా గూడా ప్రతి సమస్య మనం చెప్పాను హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఏ సమస్య రాకుండా ఉండడానికి. సో, కీరా గూడా చాలా మంచిది. నేను చెప్తుంటాను. ఈ రెండిటిని నేను మునగాకుని ఎక్కువగా వాడుతూ ఉంటాను నేను థైరాయిడ్ ఉండే వాళ్ళకి. సో, డైలీ ఒక కీర తినండి. బ్రెజిల్ నట్స్ డైలీ 2 తినండి. గంగవల్లి ఆకు గూడా కానీ మునగాకు గాని డైలీ మంచిగా ఒక 50 గ్రామ్స్ అంత ఆకుకూరని డైలీ మనం అంటే వండితే అందరూ తినేస్తాం కదా! నలుగురం ఇంట్లో. బట్ మనం స్పెషల్లీ ఒక కట్ట తెప్పించుకొని మంచిగా దాన్ని కూరలాగా గాని ఏదో రకంగా చేసుకొని తినండి. సో, అద్భుతమండి. థైరాయిడ్ కంట్రోల్‌లో ఉండడానికి స్పెషల్లీ ఎంత ఆహారమో దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ గ్లాండ్‌కి యోగా. భుజంగాసనం ఒకటి, సర్పాసనం ఒకటి, ధనురాసనం ఒకటి. ఈ 3 ఆసనాస్ చేసుకుంటూ ఎర్లీగా పడుకొని, ఎర్లీగా లెగడం, రోజు యోగా చేసుకోవడం, ప్రాపర్‌గా నీళ్లు తాగడం, ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం. కొన్ని లైక్ మనకి థైరాయిడ్ స్టిమ్యులేట్ అవ్వకుండా కొన్ని క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయా సోయా మిల్క్స్ ఇవన్నీ ఏంటంటే కొన్ని కేసెస్‌లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లిమిట్‌గా తీసుకుంటే ఎప్పుడో నెలకొకసారో, 2 నెలలకోసారి ఓకే గానీ, బట్ రెగ్యులర్‌గా తీసుకోకండి దయచేసి అవి. అవి కొద్దిగా అవాయిడ్ చేయండి. రెగ్యులర్ యోగా చేసుకోండి. మైండ్‌ఫుల్‌గా ఉండండి. ప్రశాంతంగా తొందరగా పడుకోండి. ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. దాని తర్వాత ఫుడ్‌లో ప్రాపర్‌గా మీరు తినే ఆహారంలో ఉన్న న్యూట్రిషన్ ఆటోమేటిక్‌గా అందుతది. అన్ని లెవెల్స్ కరెక్ట్‌గా ఉంటే థైరాయిడ్ నార్మల్‌లోకొచ్చేస్తది. స్లోగా ఇంకా బెటర్ అవుతూ మన థైరాయిడ్ టాబ్లెట్ కూడా ఆపడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది డిపెండ్స్ అపాన్ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంది. సో, కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. ఎన్నో రకాల సమస్యలు రాకుండా బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకొని హెల్తీగా ఉండండి. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. నమస్కారం.